హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మీరు రీసెంట్ గా చూసుకుంటే లాస్ట్ 5 days నుంచి మన ఇండియన్ మార్కెట్స్ లో కంటిన్యూగా సెల్ ఆఫ్ జరుగుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ మార్కెట్స్ కంటిన్యూగా ఫాలో అవడానికి మేజర్ రీజన్స్ ఏంటో మాట్లాడుకుందాం. అండ్ అట్ ది సేమ్ టైం రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. అసలు మన ఇండియన్ మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ వచ్చేసరికి FII సెల్లింగ్. ఫారిన్ ఇన్వెస్టర్స్ మన ఇండియన్ మార్కెట్స్ లో చాలా బిగ్ లెవెల్లో కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. అసలు వీళ్ళు ఏ లెవెల్లో సెల్ చేస్తారు చూసుకుంటే మనకి జస్ట్ సెప్టెంబర్ 2025 ఈ ఒక్క 1 month లో టిల్ డేట్ వరకు ఆల్మోస్ట్ 20,000 crores వరకు మన ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. అండ్ అదే లాస్ట్ 1 year నుంచి చూద్దాం. సెప్టెంబర్ 2020 దగ్గర నుంచి సేమ్ సెప్టెంబర్ 2025 వరకు చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్స్ లో ఆల్మోస్ట్ 3 lakh crore వరకు ఇండియన్ మార్కెట్స్ నుంచి సెల్ చేసి మనీని విత్డ్రా చేశారు. అసలు ఎఫ్ఐఎస్ మన ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారో మనకు తెలియాలంటే అసలు మన ఇండియన్ మార్కెట్స్ లో ఉన్న స్టెబిలిటీ, నథింగ్ బట్ మన ఇండియన్ మార్కెట్స్ ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అప్పుడు వీళ్ళు ఎందుకు సెల్ చేస్తున్నారు మీకు ఒక క్లారిటీ వస్తుంది. మన ఇండియన్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తున్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి ఒకసారి చూసుకుందాం. సో ఫస్ట్ మనం పాజిటివ్స్ రాసుకుందామండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి, మనకి ఇండియా జీడిపి కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు టాప్ 5 నుంచి టాప్ 4 పొజిషన్ కూడా మన జీడిపి ర్యాంకింగ్ లో ఇండియా వచ్చేసింది. సో దిస్ ఈస్ వన్ పాజిటివ్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మనకి కంటిన్యూగా జిఎస్టీ కలెక్షన్ కూడా పెరుగుతుంది. అండ్ మన ఇండియా ఇన్ఫ్లేషన్ కూడా చాలా కంట్రోల్ గా ఉంటుంది. లాస్ట్ 6 months నుంచి చూసుకుంటే కంటిన్యూగా ఇన్ఫ్లేషన్ డిక్రీజ్ అవుతుంది. సో ఎకనామీ చాలా స్టేబుల్ గా ఉన్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మనం పిఎంఐ డేటా చూసుకుంటే ఇది కూడా పాజిటివ్ గా ఉంటుంది. లైక్ ప్రొడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీ ఆర్ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ నుంచి కూడా మనకి పాజిటివ్ పిఎంఐ డేటా వస్తుంది. సో విచ్ క్లియర్లీ ఇండికేట్స్ మన ఎకనామీ స్ట్రాంగ్ ఉంది. లైక్ వైస్ మనం ఒకసారి నెగిటివ్స్ కూడా చూసుకుందాం. ఈవెన్ దో మన ఇండియన్ మార్కెట్స్ నథింగ్ బట్ డొమెస్టిక్ గా లోకల్ గా మన ఇండియన్ ఎకనామీ కానీ మన ఇండియన్ కంపెనీస్ ఓవరాల్ మన ఇండియన్ మార్కెట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ కొన్ని గ్లోబల్ పారామీటర్స్ మన ఇండియన్ మార్కెట్స్ ని చాలా బిగ్ లెవెల్లో డిస్టర్బ్ చేస్తున్నాయి. అందులో ఫస్ట్ థింగ్ మనం రీసెంట్ గా చూసుకుంటే మనకి యుఎస్ ఏదైతే ట్యాక్స్ ఇంపోర్ట్ చేసిందో లైక్ నథింగ్ బట్ 50% టారిఫ్ ఇంపోర్ట్ చేసిందో అది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసింది. సో 50% ట్యాక్స్ ఇంపోజ్ చేయడం అనేది డెఫినెట్లీ ఒక షార్ట్ టర్మ్ వరకు మన ఇండియన్ మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తుంది. సో దీని ఇంపాక్ట్ డైరెక్ట్ గా మనకి సెకండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ మీద చూపిస్తుంది. ఎందుకంటే జనరల్ గా కంపెనీస్ కి ట్యాక్స్ పెంచినప్పుడు వాటి పర్ఫార్మెన్స్ ఆర్ వాటి రెవెన్యూ కూడా పడిపోతుంది, వాటి సేల్స్ పడిపోతుంది, రెవెన్యూ తగ్గిపోతుంది. ఆబ్వియస్లీ సెకండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ లో అంత బెటర్ గా పర్ఫార్మ్ చేయకపోవచ్చు కాబట్టి ఎఫ్ఐఎస్ మన ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవడానికి ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి H1B వీసా ఫీ హై. సో దీని ఇంపాక్ట్ డైరెక్ట్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద చూపిస్తుంది. సో డెఫినెట్లీ ఇది కూడా ఒక కొంత నెగిటివ్ సైన్ కింద మనం చూసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకి రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎఫ్ఐఎస్ మన ఇండియన్ మార్కెట్ సంబంధించిన పాలసీస్ విషయంలో అయినా లేదా టాక్సేషన్ విషయంలో అయినా వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా లేరు. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే మన ఇండియన్ మార్కెట్స్ లో ఈ పాలసీస్ కానీ ట్యాక్స్ కంటిన్యూగా చేంజ్ చేయడం వల్ల వాళ్ళు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో మన ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి అంత కాన్ఫిడెంట్ గా లేరు అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ బేసిస్ బట్టి చూసుకుంటే మనకి లోకల్ ఆర్ డొమెస్టిక్ పరంగా మన మార్కెట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ ఎంత బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ గ్లోబల్ పరంగా ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మన ఇండియన్ మార్కెట్స్ ని ఈ రీజన్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఎఫ్ఐఎస్ కనుక స్టిల్ మన ఇండియన్ మార్కెట్స్ లో ఇంకా ఇన్ఫ్లోస్ పెంచితే ఈ రీజన్స్ వల్ల అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఆర్ అంత బెటర్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అండ్ అంత సేఫ్ కూడా ఫీల్ అవ్వట్లేదు. కాబట్టి వాళ్ళు మన ఇండియన్ మార్కెట్స్ నుంచి కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ మన ఇండియన్ రూపీ దగ్గర నుంచి అది యుఎస్ డాలర్ కి కన్వర్ట్ అవుతుంది. సో దానివల్ల డాలర్ కి డిమాండ్ పెరిగి మన రూపీ వాల్యూ పడిపోతుంది, మన రూపీ డిమాండ్ తగ్గిపోతుంది. రూపీ వాల్యూ పడిపోవడం సార్ రూపీ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. సో రూపీ ఆల్ టైమ్ హైలో ఉందంటే దాని డిమాండ్ పడిపోతున్నట్టు బికాస్ యుఎస్ డాలర్ స్ట్రెంగ్ అవుతుంది, రూపీ వీక్ అవుతుంది. సో దీస్ వర్ ది మెయిన్ రీజన్స్. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ లో మీకు ఎంత లాసెస్ ఉన్నాయో అంత నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో అందుకనే మార్కెట్స్ టూ మచ్ ఆఫ్ వాలటైల్ గా బిహేవ్ చేస్తున్నాయి. అట్ ది సేమ్ టైం కంటిన్యూగా ఎఫ్ఐఎస్ కూడా సెల్ చేసి మన ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. మేబీ ఇక్కడ మీకు చెప్పొచ్చు ఎఫ్ఐఎస్ బిగ్ లెవెల్ లో సెల్ చేస్తున్నప్పటికీ దానికి కాంపన్సేషన్ ఆర్ దానికి ఈక్వల్ లెవెల్ లో డొమెస్టిక్స్ కూడా బై చేస్తున్నారు కదా అంటే అఫ్ కోర్స్ మన ఇండియన్ మార్కెట్స్ ని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చాలా బిగ్ లెవెల్ లో ప్రొటెక్ట్ చేస్తున్నారు. బట్ ఈవెన్ దో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవడం అనేది అదొక హెల్దీ సైన్ కాదు. దానివల్లే మనకి బిగ్ లెవెల్ ఆఫ్ బయింగ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ డొమెస్టిక్ లెవెల్ నుంచి ఉంటే బిగ్ లెవెల్ ఆఫ్ సెల్లింగ్ ఫారిన్ లెవెల్ నుంచి ఉంది. సో దానివల్ల టూ మచ్ ఆఫ్ వాలటాలిటీ చూస్తున్నాం. అండ్ ఈవెన్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కూడా ఇలాంటి వాలటైల్ టైం పీరియడ్ లో అందరు బెటర్ ట్రేడర్స్ కూడా ఎంచలేకపోతున్నారు. సో ఇప్పుడు ఒకసారి నిఫ్టీని చూడండి. లాస్ట్ 5 days నుంచి పర్టికులర్ గా అఫ్ కోర్స్ మనకి లాస్ట్ 6 days నుంచి బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పటికీ ఇది జనరల్ గా మనం ఒక బుల్లిష్ క్యాండిల్ కింద కన్సిడర్ చేస్తాం. బట్ వేర్ లాస్ట్ 5 days నుంచి మనకి కంటిన్యూగా సెల్ ఆఫ్ జరుగుతూనే ఉంటుంది.
సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ సెల్ ఆఫ్ జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు దీన్ని ఎలా కన్సిడర్ చేసుకోవాలి అండ్ మన ట్రేడ్ ప్లాన్ ఎలా రెడీ చేసుకోవాలి. ఈవెన్ ఒకవేళ ఫాల్ కంటిన్యూ అయితే ఏ లెవెల్ వరకు ఫాల్ జరగవచ్చు అనేది ఒక్కసారి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకునే ముందు అసలు డైలీ టైం ఫ్రేమ్ లో నిఫ్టీ సెంటిమెంట్స్ ఎలా ఉన్నాయి, నిఫ్టీ ప్రైస్ బిహేవియర్ ఎలా ఉంది అనేది ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో క్లియర్ గా చూసుకుంటే మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్టింగ్ ఆఫ్ ది సెప్టెంబర్ మనకి మార్కెట్ స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చింది. ఆల్మోస్ట్ ఫస్ట్ 2 వీక్స్ వరకు మంచి బుల్ ర్యాలీలోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ అగైన్ కరెక్షన్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ కరెక్షన్ కంటిన్యూ అవుతుందో ఈ కరెక్షన్ ఏ లెవెల్ వరకు జరగవచ్చు, ఆర్ సింపుల్ గా చెప్పాలంటే ఫాల్ ఎంత వరకు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ మార్కెట్ ఏ పాయింట్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మనం ఒకసారి చూసుకుందామండి. సో ఆ ప్రాపర్ రీటెస్ట్ చెక్ చేసుకోవడానికి మనం ఫిబోనాచి యూస్ చేసుకుందాం. సో మనం రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి రీసెంట్ స్వింగ్ హై వరకు ఫిబోనాచి కనెక్ట్ చేసుకుందాం. సో క్లియర్ గా చూసుకుంటే మార్కెట్ ప్రెసెంట్ ఇప్పుడు ఈ గోల్డెన్ రేషియో నథింగ్ బట్ 50 to 60% రీటెస్ట్. ఫిబోనాచిలో 50 to 60% రీటెస్ట్ అనేది జనరల్ గా ఒక గోల్డెన్ రేషియో కింద కన్సిడర్ చేస్తాం. సో మార్కెట్స్ ఇప్పుడు ఆ గోల్డెన్ రేషియో లెవెల్ దగ్గర వచ్చింది. అంటే మార్కెట్ లో ఎప్పుడైనా సరే ఒక అప్ ట్రెండ్ లో ఒక మంచి ఇంపల్స్, ఒక మంచి పాజిటివ్ ర్యాలీ వస్తే జనరల్ గా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కదా, ఆ ప్రాఫిట్ బుకింగ్ ఏ పర్సెంటేజ్ వరకు జరగవచ్చు, ఆర్ ఏ పర్సెంటేజ్ వరకు జరిగిన తర్వాత మార్కెట్ స్ట్రాంగ్ గా బౌన్స్ అవుతుంది అని చెప్పే లెవెల్స్ నే మనం ఫిబోనాచి ద్వారా తెలుసుకోవచ్చు. అందులో 50 to 60% లెవెల్స్ ని మనం గోల్డెన్ రేషియో కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఒక బుల్ ర్యాలీ ఆర్ ఒక స్ట్రాంగ్ మార్కెట్ ర్యాలీ వచ్చిన తర్వాత అందులో 50% వరకు ప్రాఫిట్ బుకింగ్ జరిగితే మళ్ళీ ఫ్రెష్ గా ఇన్వెస్టర్స్ ఆ పాయింట్ నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ప్రైస్ ఇంకా పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ రేషియో బట్టి చూసుకుంటే ప్రెసెంట్ మార్కెట్ ఈ రోజు ఎక్కడైతే క్లోజ్ అయిందో అది దట్ కెన్ బి కన్సిడర్ ఎస్ గోల్డెన్ రేషియో. సో ఆ గోల్డెన్ రేషియో మీకు ఎగ్జాక్ట్లీ 24,800 వరకు ఎక్స్టెండ్ అయ్యింది. సో ఈ 24,800 నుంచి 24,900 వరకు ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ రివర్స్ కూడా జరిగే పాసిబిలిటీస్. సో దిస్ ఈస్ జస్ట్ పాసిబిలిటీ సినారియో. మార్కెట్ ఖచ్చితంగా 50% గోల్డెన్ రేషియోకి వచ్చి ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుందని గ్యారంటీ లేదు. సో ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడు ఫిబోనాచి లెవెల్ లో మనకి ఏదైతే గోల్డెన్ రేషియో ఉందో ఎగ్జాక్ట్ గా గోల్డెన్ రేషియో ప్రతిసారి మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అవుతాయని ఎక్కడ గ్యారంటీ లేదు. దిస్ ఇస్ జస్ట్ ప్రాబబిలిటీ గేమ్. కాకపోతే మనం ఎక్కువ ప్రాబబుల్ సినారియోస్ ఎక్కడ ఉన్నాయి, ఏ సిచ్యువేషన్ లో మనకి ఎక్కువ ప్రాబబుల్ విన్నింగ్ సినారియోస్ అని చూసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన ఫాల్ కి మనకి ఫిబోనాచి నుంచి క్లియర్ గా ఏమర్థం అవుతుంది, సో మార్కెట్ 50% గోల్డెన్ రేషియోకి ఉంది అండ్ ఆ గోల్డెన్ రేషియో ఎక్స్టెన్షన్ వచ్చేసరికి మీకు 24,800 దగ్గర. సో దిస్ ఈస్ ద వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ టైమింగ్. సపోర్ట్ ఇన్ దిస్ ఇస్ మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ నెగటివ్ జోన్ లోకి వచ్చేసినాయి. సో నెగటివ్ జోన్ లోకి వచ్చినాయి అంటే మన ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా షార్టింగ్ కి ఇవ్వాలి. బట్ ఈవెన్ దో ఆ షార్టింగ్ ఎక్కడి వరకు జరగవచ్చు, ఆ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడి వరకు ఉండొచ్చు, ఎక్కడ బ్రేక్ పడొచ్చు అనే పాయింట్ మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ పాయింట్ లో 24,800 మనకి ఇమీడియట్ సపోర్ట్ ఉంది. ఫాలోడ్ బై మనం ఇంకా అడిషనల్ గా కన్ఫర్మేషన్ కోసం ఇంకేదైనా డేటా తీసుకోవాలనుకుంటే ఆప్షన్ చైన్ అనాలిసిస్. ఆఫ్ కోర్స్ మీకు 24,500 దగ్గర నుంచి ఇంకా పై లెవెల్ నుంచి మీకు స్ట్రాంగ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందంటే రెసిస్టెన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు. వేరే సపోర్ట్స్ పుట్ సైడ్ నుంచి చూసుకుంటే 24,800 పుట్ నుంచి కూడా మీకు స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఆప్షన్ సైడ్ అనాలిసిస్ బట్టి కూడా మనకి నియరెస్ట్ స్ట్రాంగెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ లెవెల్. ఒకవేళ అది బ్రేక్ చేసిందంటే మళ్ళీ 24,500 వరకు మీకు ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ లేదు. అండ్ దీంతో పాటు ఇంకొక పారామీటర్ కూడా కన్సిడర్ చేసుకుందాం, విచ్ ఇస్ నథింగ్ బట్ పీసీఆర్ రేషియో. సో పీసీఆర్ రేషియో కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు ఇప్పుడున్న డేటా బట్టి సంథింగ్ ఇన్ బిట్వీన్ 0.55 0.6 ఈ రీజన్ లో ఉంది. సో జనరల్ గా 0.5 లెవెల్ దగ్గరకు వచ్చిందంటే దాన్ని మనం ఓవర్ సోల్డ్ రీజన్ కింద కూడా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుందాం, మనం లిస్ట్ అవుట్ చేసుకుందాం. ఫిబోనాచి లెవెల్ బట్టి మార్కెట్ నియర్ టు సపోర్ట్ దగ్గరకు వచ్చింది, అంటే బౌన్స్ బ్యాక్ అవడానికి మంచి లొకేషన్ దగ్గర అవైలబుల్ అవుతుంది. ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి మీరు చూసుకుంటే 24,800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ పీసీఆర్ రేషియో కూడా మనం చూసుకుంటే కంప్లీట్ మార్కెట్ ఇప్పుడు ఓవర్సోల్ రీజన్ లోకి ఎంటర్ అవుతుంది. అండ్ టెక్నికల్ గా లాస్ట్ 5 days నుంచి కంటిన్యూ బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి కూడా ఈ 24,800 లెవెల్ మంచి లెవెల్ అవుతుంది, బెస్ట్ ఏరియా అవుతుంది. సో దట్స్ వై ఇప్పుడు ఈ రోజు ఏదైతే మనకి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉందో ఈ బేరిష్ క్యాండిల్ చూసి మీరు ఇంకా ఫ్రెష్ షార్ట్ పొజిషన్స్ తీసుకోవడం అంత వర్తి కాదు. అఫ్ కోర్స్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివే, కానీ ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది కదా అని నేను ఒక ఫ్రెష్ షార్ట్ పొజిషన్ తీసుకుని ఇక్కడ వరకు హోల్డ్ చేస్తాం అనుకునేది అంత పర్ఫెక్ట్ ట్రేడ్ ప్లాన్ కాదు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న ప్రాసెస్ లో మీ స్టాప్ లాసెస్ కూడా ట్రిగర్ అవ్వచ్చు. సో దట్స్ వై ఎవరైనా సరే పర్సనల్ గా నేను షార్ట్ పొజిషన్ ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటే మళ్ళీ 24,800 క్లియర్ గా బ్రేక్ అయితే ఇప్పుడు మనకి 25,000 ఎంత స్ట్రాంగ్ గా బ్రేక్ అయింది చూడండి. మాక్సిమం క్యాండిల్ మొత్తం కూడా ఆ రీజన్ బయట ఉంది. అలాంటి స్ట్రాంగ్ బ్రేక్ 24,000
24,800 దగ్గర వస్తే తప్ప నేను ఫ్రెష్ సెల్లింగ్ కి వెళ్ళను. అప్పటి వరకు కూడా నేను మార్కెట్స్ లో ఈ జోన్ నుంచి ఒక కన్సాలిడేషన్ నుంచి ఒక పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ పుల్ బ్యాక్ లో కూడా నేను ట్రేడ్ చేయదలుచుకోవట్లేదు. సో ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ఏ లెవెల్ దగ్గర ప్లాన్ చేద్దాం అనేది కొంచెం లోవర్ టైం ఫ్రేమ్ వెళ్దాం. సో 1 hour టైం ఫ్రేమ్ చూసుకుందామండి, కొంచెం డీటెయిల్ గా అర్థమవుతుంది మనకి. సో జనరల్ గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ లో బ్రేక్ అయితే షార్టింగ్ వెళ్ళట్లేదు. బికాస్ ఆఫ్ మార్కెట్ ఇప్పుడు షో ఉంది. మనం ఇందాక మాట్లాడుకున్న 4 రీజన్స్ బట్టి నేను షార్టింగ్ వెళ్ళట్లేదు. షార్టింగ్ వెళ్ళాలి అనుకుంటే ఈ బ్రేక్అవుట్ జరగాలి. సో ఇక్కడ మనం షార్ట్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ ఒకవేళ బౌన్స్ బ్యాక్ అవుతుంది, గోల్డెన్ రేషన్ అనుకుందాం. మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతుంది. ఓవరాల్ గా మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో వచ్చిన ర్యాలీకి 50% రీటెస్ట్ జరిగి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది అనుకుంటే ఆ లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి కూడా 25,000 లెవెల్ అబౌవ్ ఇప్పుడు ఏదైతే మనం స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చూసామో అదే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చూస్తే అప్పుడు మాత్రం లాంగ్ వెళ్తాను. మరి ఈ రీజన్ లో మనం ఏం చేయొచ్చు? సో ఇన్ బిట్వీన్ 24,800 దగ్గర నుంచి 25,000 వరకు ఈ కన్సాలిడేషన్ ఉన్నంత వరకు కూడా నేను పర్సనల్ గా లాంగ్ ఎక్స్పైరీ రిలేటెడ్ షార్ట్ స్ట్రాడిల్ ఆర్ షార్ట్ స్ట్రాంగిల్ లేదా మీకు కావాలంటే ఐరన్ కౌంటర్ ఐరన్ ఫైవ్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకోవడం చాలా బెటర్. బికాస్ ఈ రీజన్ లో కంటిన్యూగా 5 days ఫాల్ వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ ఇంకా అగ్రెసివ్ ఫాల్ విట్నెస్ చేయట్లేదు. అండ్ మార్కెట్స్ 5 days తర్వాత కూడా నెక్స్ట్ డే అంత బిగ్ లెవెల్లో సెల్ జరగడానికి అంత టూ నెగిటివ్ న్యూస్ అయితే లేదు. అఫ్ కోర్స్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది మన మార్కెట్స్ ని ప్రభావం చేస్తుంది, కానీ కంటిన్యూగా మన మార్కెట్స్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ డైలీ సెల్ ఆఫ్ జరిగిపోతుందంటే దట్ వోంట్ హ్యాపెన్. సో దట్స్ వై నేను పర్సనల్ గా ఇప్పుడు ఏదైతే సెల్లింగ్ జరిగిందో దీన్ని ఫర్ టైమింగ్ కొంత ఓవర్ సోల్డ్ కింద కన్సిడర్ చేసుకుని ఐదర్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రివర్సల్ ఆర్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్ కన్సాలిడేషన్. ఈ రివర్సల్ ఆర్ కన్సాలిడేషన్ క్లియర్ అవుట్ అయిపోయిన తర్వాత మాత్రమే ట్రేడింగ్ డెసిషన్ తీసుకుంటాను. సింపుల్ గా చెప్పాలంటే 24,800 అండ్ 25,000 ఈ రేంజ్ బ్రేక్అవుట్స్ బట్టి నేను ఫర్దర్ డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకుంటాను. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వడంత వరకు నేను ఎలాంటి డైరెక్షనల్ ట్రేడ్ చేయట్లేదు. లైక్ స్ప్రెడ్స్ అవ్వచ్చు లేదా డైరెక్ట్ గా నేకెడ్ బయింగ్ అవ్వచ్చు. ఈ రెండు నేను చేయట్లేదు, ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ మాత్రమే ప్రిఫర్ చేసుకో. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. అండ్ మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా సేమ్ సెటప్, అంటే నేను పర్సనల్ గా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జిక్యూట్ చేయదలుచుకుంటున్నాను. బట్ లెవెల్స్ ఒకసారి చూసుకుందాం సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. సో సెన్సెక్స్ లో కూడా మనకి క్లియర్ గా చూసుకుంటే డైలీ టైం ఫ్రేమ్ లో మనకి కంటిన్యూస్ సెల్ ఆఫ్ జరుగుతుంది అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ కూడా బ్రేక్ చేస్తుంది 81,600. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే 81,000 ఒకటి సైకలాజికల్ రౌండ్ ఫిగర్ ఉంది. సో దిస్ కెన్ బి ద ఇమీడియట్ సపోర్ట్. అది సపోర్ట్ బ్రేక్ అయితే ఫ్రెష్ షార్టింగ్ వెళ్దాం. అండ్ 81,000 దగ్గర నుంచి 81,600 ఈ లెవెల్ వరకు ఒక 600 పాయింట్స్ రీజన్ వరకు ఐదర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సైడ్ వేస్ మార్కెట్. సో ఈ సైడ్ వేస్ మార్కెట్ లో నేను ఎలాంటి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయదలుచుకోవట్లేదు, ఓన్లీ బ్రేక్అవుట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ లాంగ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ షార్ట్. అప్పటి వరకు ఇంట్రాడేలో ఈ 600 పాయింట్స్ ఎంత కన్సాలిడేషన్ వచ్చినప్పటికీ ఎంత వాల్యూమ్స్ రైజ్ అయినప్పటికీ మనం ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటే హై విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటే సో బ్యాంక్ నిఫ్టీ ఇట్ సెల్ఫ్ మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉందండి ప్రెసెంట్. సో సమ్వేర్ క్లోజ్ టు 55,000 దిస్ విల్ బి ద స్ట్రాంగ్ సపోర్ట్. మీరు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకి నిఫ్టీ సెన్సెక్స్ లో వచ్చినంత కరెక్షన్ రీసెంట్ డేస్ లో హై పాయింట్ నుంచి అంత బిగ్ కరెక్షన్ ఏం రాలేదు. కంప్లీట్ ఒక చాపీ మార్కెట్ లో కన్సాలిడేట్ అవుతూ ఫాలో అయింది కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్ బ్రేక్ అయితే మనం షార్టింగ్ వెళ్ళిపోవచ్చు. యూ కెన్ గో ఫర్ షార్ట్ 55,000 సైకలాజికల్ లెవెల్. సో ఎందుకంటే ఇందులో మీకు మధ్యలో మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పటికీ కొంత రీటెస్ట్ జరుగుతూ వెళ్తుంది మార్కెట్. సో దట్స్ వై ఈ చాపీ మార్కెట్ ని మన స్ట్రాంగ్ బేరిష్ మార్కెట్ కింద కన్సిడర్ చేయట్లేదు. అండ్ మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ ఓవర్ సోల్డ్ రీజన్ కింద లేదు కాబట్టి సో ఈ 55,000 లెవెల్ బ్రేక్ చేస్తే మనం షార్టింగ్ వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ సపోర్ట్ విల్ బి సమ్వేర్ క్లోజ్ టు 54,500. సో ఇక్కడ వరకు మనం నెక్స్ట్ ఫర్దర్ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ లెవెల్ బ్రేక్ అయితే. ఇఫ్ నాట్ సో మార్కెట్ ఒకవేళ ఇదే 55,000 దగ్గర నుంచి కూడా మళ్ళీ ఒక కన్సాలిడేషన్ జరిగి రివర్సల్ కూడా జరగవచ్చు. సో మీరు బ్యాంక్ నిఫ్టీకి అయితే షార్ట్ పొజిషన్ అండ్ లాంగ్ పొజిషన్ సైడ్ వేస్ 3 డైరెక్షన్స్ కూడా ప్రిపేర్డ్ ఉంటే బెటర్. వెరాజ్ నిఫ్టీ సెన్సెక్స్ మోస్ట్లీ రేపు వీకెండ్ ఫ్రైడే కాబట్టి మనం ఎక్కువగా సైడ్ వేస్ కి ప్రయారిటీ ఇచ్చుకుందాం, రైట్? సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో క్లియర్ గా మనం మార్కెట్ ఫాలో అవడానికి రీజన్స్ గురించి మాట్లాడుకున్నాం, పర్టికులర్ ఎఫ్ఐఎస్ ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారు అని డీటెయిల్ అనాలిసిస్ చేశాను. అండ్ అలాగే రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఇంకేదైనా ఫర్దర్ టాపిక్స్ గురించి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఏ టాపిక్ గురించి వీడియో అడిగారో సో వీకెండ్ ఆ టాపిక్ గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.